ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. రావట్లే కదా మాతాజీ, ప్రింట్ చేస్తేనే వస్తుంది, ప్రింట్ చేయకపోతే రావట్లే. సరే, ఓకే. హరే కృష్ణ. ఈరోజు మనము ఆండాల్ తల్లి చెప్పినటువంటి చివరి పాసురం 30 పాసురంలోకి వచ్చాము. ఈ 30 పాసురం అనేది చాలా ప్రత్యేకమైన పాసురం. ఎందుకు అంటే ఈ మార్గశీర్ష మాసము ఈ మార్గశీర్ష మాసము అనేది చంద్రమాన ప్రకారము మార్గశీర్ష మాసము అని చెప్తారు. మనము ధనుర్మాసం అంటాము కదా. ఈ ధనుర్మాసం అనేది సూర్యమానం. ఆ విధంగా మనకి అంటే మార్గశీర్ష అనేది తమిళ్ దీంట్లో తీసుకుంటారు. మనం ధనుర్మాసము అనేది సూర్యమానం ప్రకారము వచ్చేటువంటి మాసంగా ధనుర్మాసాన్ని చెప్తాము. ఈ ఈ యొక్క 30వ పాసురము చివరి పాసురంలో ఆండాల్ తల్లి ఎలాగ చెప్పి భగవంతునికి విన్నవించారు అన్న విషయము మనం ఇందులో చూస్తున్నాం. మొదట మనము ఆండాల్ తల్లికి శరణం చెప్దాం. ఆండాల్ తిరువడిగలే శరణం. హరే కృష్ణ. ఓకే. பாசுரம் 30. வங்க கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செய்யார் சென்றிரைஞ்சி அங்க பறை கொண்ட ஆற்றை அணி புதுவை அங்க பறை கொண்ட ஆற்றை அணி புதுவை பைங்கமலத்தின் தெரியல் பட்டர் பிரான் கோதை சொன்ன சங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கி பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரை தோள் செங்கன் திருமுகத்து செல்வ திருமாலால் செங்கன் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவரல் பெற்றுன்றுவர் எம்பாவாய் எங்கும் திருவருள் பெற்றுன்புர்வர் எம்பாவாய். చదవండి మాతాజీ. வங்க கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்தே செய்யிளையர் சென்றிரஞ்சி அங்கப்பறை கொண்ட ஆற்று அணி புதுவை அங்கப்பறை கொண்ட ஆற்றை அணி புதுவை பைங்கமல தன் தெரியல் பட்டர்பிரான் போதை சொன்ன சங்க தமிழ் மாலை 30 தப்பாமே இங்கி பரிசுரைப்பா 2 மால்வரை தோள் செங்கன் திருமுகத்து செல்வ திருமாலார் செங்கன் திருமுகத்து செல்வ திருமாலார் எங்கும் திருவருள் பெற்று இன்புருவரும் பாவாய் எங்கும் திருவருள் பெற்று இன்புருவரும் பாவாய். ఆ 30 చదువుతారా? అడివరపు మార్గలి వయ్యెత్తు ఓంగి అలిమాయనై చదువుతారా మాతాజీ? సరే, ఓకే మాతాజీ, నేను చదువుతాను. హరే కృష్ణ. అడివరపు మార్గలి వయ్యత్తు అంటే ఇప్పుడు చదివేటువంటి అన్ని ఏమిటంటే ఆండాల్ తల్లి చెప్పినటువంటి ఆ పాసురాలలో
ఫస్ట్ వర్డ్ అన్నమాట. ఒక్కొక్క పాసురంలో ఫస్ట్ వర్డ్ తీసుకొని ఆ 30 పాసురాలలోని ఒక పదజాలంగా రాశారు. అడివరపు మార్గలి వైయత్తు ఓంగి ఆలి మాయనై పుల్లుం కీసు కీల్వానం தூமணி நோற்று கற்று கனைத்து புல்லின் உங்கள் எல்லை நாயகன் அம்பரம் உந்து குத்து முப்பத்து ஏற்ற அங்கன் மாறி அன்று ஒருத்தி மாலே கூடார் கரவை சிற்றம் வங்கம் தை திருப்பாவை ముట్రిట్రు ఆండాల్ తిరువడిగలే శరణం. అంటే ఎంత చక్కగా ఆండాల్ తల్లి ఒక మాలలాగా గుచ్చారు ఆ 30 పాసురాలను. ఆ పాసురాలలో మనకి ఫస్ట్ ఆ వర్డ్ ఆ పదాన్ని తీసుకొని ఇది కూడా ఒక మాలలాగా గుచ్చి అది చివరలో ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనము ఈ పాసురం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. వంగక్కడల్, వంగక్కడల్ అంటే పాల సముద్రం. ఆ పాల సముద్రాన్ని చిలికినప్పుడే మనకు లక్ష్మీదేవి ఆ పాలకడలి నుంచి ఆవిర్భవించారు. అప్పుడు మహావిష్ణువు లక్ష్మీదేవిని కళ్యాణం చేసుకున్నారు. ఆ వంగక్కడల్ కడైందా అంటే ఆ పాల సముద్రాన్ని చిలికినప్పుడు మాధవనై, ఇక్కడ మాధవనై అని ఎందుకు చెప్తున్నారు? లక్ష్మీదేవిని అదే విష్ణువుని లక్ష్మీదేవి భర్తగా పొంది ఉన్నారు కాబట్టి మాధవనై అని ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా కేశవనై, కేశవనై అంటే మనము బ్రహ్మ రుద్రుడు అందరూ ఉన్నారు, దేవతలు, సకల దేవతలు, వాళ్ళందరికీ కూడా నియామకుడిగా శ్రీకృష్ణ భగవానుడు, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు కాబట్టి కేశవనై. మళ్ళీ మాధవనై అంటే లక్ష్మీపతి ఆయన కాబట్టి 2 నామాలతో ఇక్కడ సంబోధించి చెప్పారు. తింగల్ తిరుముగత్తు, తింగల్ అంటే సోమవారం, తమిళ్లో మనం తింగల్ అంటే సోమవారం. సోమవారం ప్రతీక ఎవరు? చంద్రుడు. అలాంటి చంద్రబింబము లాంటి మోము కలిగిన భగవంతుడు. అదేవిధంగా ఆయనకి కోటి సూర్య సమప్రభ అని కూడా అంటారు. అంటే కోటి సూర్యులు అలాగే ప్రతిబింబించే విధంగా ఆయన మోము ఉంటుంది. అదేవిధంగా చంద్రుని లాంటి తేజస్సు భగవంతునిలో ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత చెయిల్ యార్ సెండ్రి రైంజి అంటే ఆ రేపల్లెలో ఉన్నటువంటి గోపికలు దివ్య ఆభరణ సంపద కలిగి ఆ గోపికలందరూ కూడా అంత తేజస్సుతో ఉన్నారట. అలాంటి గోపికలలాగా అంగపరై కొండ, ఆ అంగపరై ఏమిటి? పరై అంటే ఏమిటి? మనం అనుకున్నాం ఒక సాధనం, కానీ వాళ్ళు చివరి పాసురంలో మనకు తెలిసింది వాళ్ళు ఆ సాధనం మాకు అవసరం లేదు, నీకు కైంకర్యం చేసే ఆ భాగ్యాన్ని ఇవ్వు కృష్ణ అని వాళ్ళు చెప్తున్నారు కదా. ఆ విధంగా వాళ్ళు చెప్పినప్పుడు ఇక్కడ పర అనే ఇది ఏమిటి అంటే ఆ భగవంతుని యొక్క దాస్యాన్ని కోరుకోవడం. ఆ సాధనం ఏమిటి? ఇక్కడ వాళ్ళకి నిజమైన వాయిద్యం కాదు కావాలి, వాళ్ళకు కావలసింది ఏమిటి అంటే ఆ భగవంతుని యొక్క దాస్యం, సేవ చేసుకునే ఆ భాగ్యాన్నే ఇక్కడ పరా అని ఇక్కడ చెప్తున్నారు. అంగపరైకొండ, అలాగ మేము ఆ సాధనం కోరుకోలేదు, నీ యొక్క సేవనే మేము కోరుకున్నాము అని ఇక్కడ చెప్తున్నారు. అని పుదువై పైంగమల తన్, ఇక్కడ వచ్చి ఆండాల్ తల్లి గురించి తనకు తానుగా ఫస్ట్ టైం చెప్తున్నారు నేను ఎవరు అన్న విషయం. ఆ ఆండాల్ తల్లి ఎలాగా? ఆమె అలంకారంగా లోటస్ పద్మం ఉంది కదా, దానిని మణిలాగా ఆమె ఎప్పుడు మెడలో
అలంకారం చేసుకొని ఉంటారట. మనం ఎక్కడైనా కానీ గోదాదేవి మందిరంకి వెళ్ళి చూసామంటే ఆ ఆ పూల దండ, ఆ కమలం యొక్క దండ ఆమె వేసుకొని ఉంటారు. ఆ విధంగా అని పుదువై పైంగమలతిన్, ఆ యొక్క ఆ పూలమాలను ధరించిన తెరియల్ పట్టర్ పిరాన్ కోదై సొన్నా, అంటే అక్కడ కోదై అంటే గోదాదేవి నేను ఎవరు అని చెప్తున్నారు. ఎవరు ఆమె? పట్టర్ పిరాన్ అంటే విష్ణు చిత్తులు, విష్ణు చిత్తుల యొక్క కుమార్తెను. పెరియాల్వార్, విష్ణు చిత్తులకి పెరియాల్వార్ అని నామం. ఆ పెరియాల్వార్ యొక్క కుమార్తెనైన నేను గోదాదేవిని. మనకి ఈ పాసురం తీసుకున్నప్పుడు ఫస్ట్ పాసురంలో మనకి ఎలాగా, మొదటి పాసురంలో నందగోప కుమార అని భగవంతుణ్ణి ఓ నంద మహారాజు యొక్క కుమారుడా అని సంబోధించారు ఆండాల్ తల్లి. ఇందులో ఇప్పుడు ఏమి, నేను విష్ణు చిత్తుల వారి కుమార్తెను అని ఇక్కడ తెలియజేస్తున్నారు. కోదై అంటే గోదాదేవి సొన్న చెప్పినటువంటి సంగత్ తమిళ్ మాలై. సంగత్ తమిళ్ అంటే ఆ తమిళ్ యొక్క లో చెప్పబడినటువంటి ఆ పాసురాలు ఇలాగా ఒక మాలలాగా గుచ్చియా 30 పాసురాలను 30 తప్పామే. ఎవరైతే ఆ గోదాదేవి అంటే ఆమె భగవంతుని యొక్క అంశగా భక్తుడైనటువంటి విష్ణు చిత్తుల వారికి కుమార్తెగా ఆవిర్భవించారు కదా, అలాంటి ఆ గోదాదేవి చెప్పినటువంటి ఆ 30 పాసురాలను తప్పకుండా అన్ని పాసురాలను కానీ ఇంగి పరిసిరైపార్ అంటే ఆ పాసురాలన్నింటినీ కూడా చక్కగా ఎవరైతే చదువుతారో, ఎవరైతే శ్రవణం చేస్తారో, ఎవరైతే కీర్తిస్తారో వాళ్ళందరూ కూడా చక్కగా ఆ గోపికలందరూ పొందినటువంటి ఆ ఆనందాన్ని పొందుతారు అని ఇక్కడ చెప్తున్నారు. ఇక ఈర్ ఇరండు మాల్ వరైతోల్ అంటే పర్వత శిఖరం, పర్వత శిఖరం లాంటి భుజాలు కలిగిన ఓ భగవంతుడా అని ఇక్కడ చెప్తున్నారు. తోల్ అంటే భుజాలు, ఇరండు మాల్ అంటే పర్వతం అంతా ఆకారం కలిగినటువంటి భుజమట. అంటే భగవంతుడు వామనావతారంలో ఆకాశాన్ని కొలిచారు కదా, అప్పుడు ఆయన అంత ఎత్తుకు ఎదిగినప్పుడు ఆయన భుజాలు పర్వతంలాగా అనిపించిందట. అలాంటి భుజం కలిగిన వాడా. సెంగన్ తిరుముగత్తు ఎర్రటి కమల పువ్వు లాంటి ఆ మోము కలిగిన వాడా అని. అంటే ఎప్పుడు కూడా భగవంతునికి ఆ కలువ పువ్వుతోనే ఆయన మోమును కానీ, హస్తాలను కానీ, పాదాలను కానీ, పెదవులు కానీ అలాగా చెప్పడం జరుగుతుంది. అలాగా సెంగన్ తిరుముగత్తు అలాంటి ఆ వర్ణం కలిగినటువంటి ఆ ఎర్రటి కన్నులు, దివ్యమైన ముఖం కలిగినటువంటి వాడా. చెల్వ తిరుమాలాల్, చెల్వం అంటే సంపద, ఆ సంపదకంతా కూడా ఆయన సంపన్నుడుగా ఉన్నాడు. ఎలాగా, లక్ష్మీదేవి ఆయనతో పాటుగా ఉన్నారు కదా, లక్ష్మి ఆయన వక్షస్థలంలో ఉంటూ ఆ సంపద అంతా కూడా, ఐశ్వర్యం అంతా కూడా ఆయన వద్ద ఉన్నట్టుగా ఉన్నారు. కాబట్టి అలాంటి ఐశ్వర్య సంపన్నుడు కలిగిన వాడా అని ఇక్కడ చెప్తున్నారు. ఎంగుం తిరువరుల్ అంటే ఎప్పటికీ, ఎంగుం అంటే ఎక్కడైనా ఎప్పటికైనా కానీ, తిరువరుల్ అంటే సాటి లేని కరుణను, పెట్రన్బర్ వర్ అంటే అలాంటి కరుణను మేము పొంది ఆనంద సంతోషంలో తేలితున్నాము ఈ యొక్క వ్రతం చేస్తూ అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా మనము భావంకి ఇదైనప్పుడు ఇక్కడ ఏమిటి, ఆ ఈరోజు యాక్చువల్గా ఈ గోదాదేవి అదే భగవంతుడు శ్రీరంగనాథుని యొక్క వివాహం అన్నమాట. అంటే ఈరోజు అంటే మనం చెప్పడం ఇది మనము తొందరగా ముగిస్తున్నాం. కరెక్ట్గా భోగి పండుగ రోజు
మనకి అది 13వ తేదీ రావచ్చు, 14 లేదా 15 రావచ్చు. అలాగా అంటే జనవరిలో భోగి పండుగ వస్తుంది కదా, ఆ పండుగ రోజు వారిద్దరి యొక్క కళ్యాణము జరిగింది. అసలు ఆమె గోదాదేవి ఎక్కడ, శ్రీవల్లిపుత్తూరు అనే ఆ ప్రాంతంలోనే ఆమె ఆ విష్ణు చిత్తుల వారికి ఆ, దొరికారు కదా మట్టిలో. అలాగా ఇదైనప్పుడు ఆ ఎందుకు అక్కడ శ్రీవల్లిపుత్తూరు అని పేరు వచ్చింది? పుత్తూరు అంటే పుత్తు అంటే పాముల పుట్ట. అలాంటి పుట్టలో భగవంతుడు నిద్రిస్తూ విగ్రహం ఉన్నప్పుడు ఆ గోదాదేవి కలలో కనిపించి అక్కడి నుంచి ఆ విగ్రహాన్ని తీసి ప్రతిష్ఠించడం చేశారు. కాబట్టే శ్రీవల్లి, ఈమె వచ్చి వల్లి పేరు. పుత్తూరు అంటే ఆ పుట్టలోనున్నటువంటి ఆ శ్రీరంగనాథుణ్ణి వెలికి తీశారు కాబట్టి ఆ ప్రాంతము శ్రీవల్లి పుత్తూరు అని ఆ పేరును ఇదొచ్చింది. ఇక అలాంటి ఆ రంగనాథుని ఆ భోగి పండుగ రోజు ఆమె వివాహం చేసుకొని భగవంతుడు తనలో ఐక్యం చేసుకున్నారు. కాబట్టి ఎవరైతే ఈ వ్రతము అంటే ఈ వ్రతాన్ని ఆలకిస్తారో, వింటారో, చదువుతారో వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క కరుణను పొందుతారు. ఆ గోపికలు ఏ విధంగా ఆనందాన్ని పొందారో ఆ విధంగా పొందుతారు అని కూడా అర్థము. ఇక ఇది ఇదిగా తీసుకున్నప్పుడు భావము, ఆ పాల సముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీదేవి పొందిన ఓ మాధవ, తర్వాత బ్రహ్మ, శివుడు, ఇతర దేవతలందరికీ కూడా నువ్వు చక్కగా వారి నియామకంని చేసేటువంటి ఓ కేశవ, అందమైన చంద్రబింబం లాంటి మోము కలిగిన వాడా. ఇక ఆ గోపికలు రేపల్లెలో ఎలాగా చక్కగా ఆభరణ సంపదనంతా కలిగి ఈ వ్రతం చేయడం వల్ల వారందరూ కూడా ఆ విధంగా పొంది కీర్తిని పొందారు, నిన్ను పొగిడారు. కానీ మీరు అనుకున్నట్టుగా అంటే మనమంతా అనుకున్నట్టుగా పర అనే వాద్యం కోసం కాదు, ఆ భగవంతుని యొక్క సేవ కోసం వాళ్ళు ఆ కీర్తించి భగవంతుణ్ణి ఆ సేవను పొందారు. అలాంటి ఆ అలాంటి పవిత్రమైనటువంటి ఆ విష్ణు చిత్తుల వారికి కుమార్తెగా నేను ఉండి ఆ 30 పాసురాలను ఒక మాలలాగా కూర్చి చక్కగా ఆ పాసురాలను తెలియజేశాను. ఆ పాసురాలు ఎవరైతే వింటారో, చదువుతారో వాళ్ళందరూ కూడా ఆ గోపికల యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతారు. మళ్ళీ ఆ పర్వతం లాంటి భుజం కలిగిన వాడా, సర్వ సంపదను పొందినవాడా, నీవు పూర్తిగా అవన్నీ కూడా పొంది ఆ భగవంతుని యొక్క ప్రేమతో ఆ కరుణను మాకు పంచడం వల్ల మేమందరం కూడా ఈ వ్రతాన్ని చేస్తున్నాము అని ఆండాళ్ తల్లి అక్కడ ముగించారు. అంటే సర్వకాల సర్వావస్థల్లో కూడా ఆ శాశ్వతమైన ఆనందాన్ని మనం పొందాలి అంటే ఆ భగవంతునికి సేవలు చెయ్యాలి. అలాంటప్పుడే మనము ఆనందాన్ని పొందుతాము. ఈ 30 పాసురాలలో ఉండే విశేషమైన విషయాలు మనం పరిశీలించినప్పుడు ఆ మార్గశీర్ష మాసంలో ఆ వ్రతాన్ని చేద్దాం రండి అని ఆండాళ్ తల్లి పిలవడము, ఆ వ్రతం యొక్క నియమాలు చెప్పడము, ఆ వ్రతం వల్ల కలిగిన లాభాల గురించి చెప్పారు. ఈ జన్మలోను వచ్చే జన్మలోను ఇక చేయబోయే పాపాలన్నీ కూడా ఆ వ్రతం చేయడం వల్ల పోగొట్టుకోవచ్చు అని చెప్పారు. మనం ఏ పని చేసినా మంచిగా చేశామనుకోండి భగవంతుడు మనకి కరుణనిస్తాడు అని చెప్పారు. తర్వాత ఉదయాన ఈ పక్షులన్నీ కూడా వాటి విద్యుక్త ధర్మాల్ని పొందడం కోసం వెళ్తున్నాయి. పశువులంతా కూడా మేత కోసం వెళ్తున్నాయి. సన్యాసులందరూ కూడా మందిరాలకు చక్కగా వెళ్తున్నారు అని అక్కడ ఆ భక్తి భావనను తెలియచేశారు. అదేవిధంగా ఇతరులకు దానాలు చెయ్యాలి, పెద్దలు చెప్పిన మాటలను వినాలి. ఆ విధంగా మేము పెద్దలు చెప్పిన విధంగానే వింటాము, పెద్దలకు మర్యాదలు చేస్తాము అన్న ఆ విషయాలన్నీ కూడా చెప్పారు. అంటే 10 పాసురాలలో కూడా భగవద్భక్తులైనటువంటి గోపికలను మేల్కొలుపుతూ వాళ్ళని కూడా తనతో కలుపుకొని ఆ భగవత్
భక్తుల యొక్క సత్సంగంలో ఎప్పుడూ ఉండాలి అన్న విషయాన్ని కూడా ఆండాళ్ తల్లి చెప్పారు. ఇక ఆ పరమాత్మకు మనం శరణం పొందినామనుకోండి, చక్కగా మనల్ని కరుణా కటాక్షం ఇస్తాడు. ఎప్పుడు మన విద్యుక్త ధర్మాల్ని మనము విడిచిపెట్టకూడదు. కాబట్టి భగవంతుని నిత్యము శ్రవణం చేస్తూ, కీర్తిస్తూ, స్మరిస్తూ మనం ఎప్పుడైతే అలాగా భగవంతుని యొక్క సేవలో ఉంటామో, మనము నిత్యము వ్రతం చేసిన విధంతో సమము. మనము ఇంత ఇదిగా వ్రతం అంటే ఇదిగా ఉండాలి అని ఏం లేదు. ఆయన్ని రోజు గుర్తు తెచ్చుకుంటూ చేస్తేనే చాలు, మనం వ్రతంలో ఉన్న తపస్యలో ఉన్నట్టుగానే ఉంటాము. అంటే ముఖ్యంగా ఇందులో ఆండాళ్ తల్లి చెప్పిన విషయము భగవత్ భక్తుల సాంగత్యంలో ఉండాలి. గుంపు, సమూహం, సంఘం అని అన్ని పాసురాల్లో తెలియజేశారు. అదేవిధంగా గురువు మళ్ళీ శిష్యులకు ఉన్నటువంటి ఆ రిలేషను. ఇక్కడ గురువు ఎవరు? శ్రీకృష్ణ భగవానునికి మొదట ఆయన తండ్రి అయిన నందమహారాజే గురువు. ఆయనే చేయి పట్టుకొని గురువు దగ్గరికి తీసుకువెళ్ళాడు మొదటగా. అదేవిధంగా ఆండాళ్ తల్లికి కూడా విష్ణు చిత్తుల వారే గురువు. ఆ గోదాదేవిని చేయి పట్టుకొని తీర్థయాత్రలకంతా తీసుకువెళ్ళి భక్తి గురించి తెలియజేశారు. భగవంతుని ఆ శ్రీరంగనాథుని గురించి, కృష్ణుని గురించి, శ్రీకృష్ణ భగవాన్ గురించి అంతా కూడా వివరాలు కూడా తెలియజేశారు. అంటే ఈ పాసురం వలన మనము ఆ విధంగా ఆ భక్తి భావనలో ఉండి భగవంతుని మనము సేవలు చేసినప్పుడు మనము కరుణ కటాక్షాలకు ఎలాంటి కొదవ లేకుండా భగవంతుడు తానుగా అన్నీ ఇస్తాడు అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఓకే, హరే కృష్ణ. మీరు ఎవరైనా కీర్తనలు అవన్నీ చేస్తే చేయండి మాతాజీ. హరే కృష్ణ. నేను రిమూవ్ చేస్తున్న పిన్ను, మీరు ఎవరైనా చేయండి మాతాజీ. హరే కృష్ణ. విజయ మాతాజీ ఉంటే పాడండి, పార్వతీ మాతాజీ ఎవరైనా టైం చూసి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కీర్తన చేస్తున్నాం మాతాజీ. మాతాజీ వీడియోకి రండి మాతాజీ. ఆండగలి శరణం. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని శోభాని చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని శోభాని శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు, సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి. శోభాని శోభాని చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. కలసాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోక మాతయట దయమరియే మరుదు. కలసాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోక మాతయట దయమరియే మరుదు. జలజని వాసినియట చల్లదనమే మరుదు, జలజని వాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి. శోభాని శోభాని
చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నాంచారి శోభాని శోభాని అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండాడే కొమరి వయస్సు ఈ చూడి కుడుతనాంచారి శోభాని శోభాని చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని శోభాని. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ, చక్కగా చేస్తారు. హరి హరి బోల్. విజయ మాతాజీ మీరు చేస్తారా? విజయ మాతాజీ హరే కృష్ణ మాతాజీ. చేయండి. பிருந்தாவனத்தில் தோன்றிய மகளே ஸ்ரீவல்லிபுத்தூர் வந்தவளே பிருந்தாவனத்தில் தோன்றிய மகளே ஸ்ரீவல்லிபுத்தூர் வந்தவளே அருந்ததி தேவி அலைமகளே எங்கள் பெருந்தேவி தாயே பூமகளே அருந்தேவி தேவி மறைமகளே எங்கள் பெருந்தேவி தாயே பூமகளே பிருந்தாவனத்தில் தோன்றிய மகளே ஸ்ரீவல்லிபுத்தூர் வந்தவளே ஆழ்வார் கருளிட அகந்தனில் வளர்ந்திட ஆழ்கடல் நாயகி நாரணியே ஆழ்வார் தொடுத்திட்ட மாலை அணிந்து ஆழ்கடல் நாதனை பணிந்தவளே பிருந்தாவனத்தில் தோன்றிய மகளே ஸ்ரீவல்லிபுத்தூர் ஆண்டாளே கண்ணனை துதித்திட்ட அங்கைய கண்ணிய கண்களில் காதலை கொண்டவளே கண்ணனை துதித்திட்ட அங்கைய கண்ணிய கண்களில் காதல் கொண்டவளே கண்ணனை மணப்பெண்ணை கருத்தில் கொண்டு கண்களில் மகிழ்ச்சி கொண்டவளே கண்ணனை மணப்பெண்ணாய் கருத்தில் கொண்டு கண்களில் மகிழ்ச்சி கொண்டவளே பிருந்தாவனத்தில் தோன்றிய மகளே ஸ்ரீவல்லிபுத்தூர் ஆண்டாளே ஸ்ரீவல்லிபுத்தூர் ஆண்டாளே. ஆண்டாள் திருவடிகளே சரணம். கோதை பிறந்த ஊர் கோவிந்தன் வாழும் ஊர் ஜோதிமணி மாடத் தோன்றும் நீதி நான் நல்பக்தர் வாழும் நான்மறை கோடும் ஊர் வல்லிபுத்தூர் வேது கோணும் ஊர் பாதங்கள் அனைத்தீர்க்கும் பரமனடி காற்றும் வேதம் அனைத்துக்கும் வித்தாகும் கோதை தமிழ் ஐந்தைந்தும் ஐந்தும் அறியாத மானிடராய் வையம் சுமப்பது வம்பு. ஆண்டாள் திருவடிகளே சரணம். హరి బోల్ మాతాజీ, చక్కగా చేశారు. திருவாதிபுரத்து ஜெகத்துதித்தாள் வாழியே திருப்பாவை 30 செப்பினாள் வாழியே பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை வாழியே பெருமூதூர் மாமணிக்கு பின்னானால் வாழியே 143 உரைத்தாள் வாழியே உயரரங்கே கண்ணி உகந்தளித்தாள் வாழியே மறுவாரி திருவள்ளி வளநாடி வாழியே வன்புதுவை நகர்கோதை மலர்பதங்கள் வாழியே. ఆండాళ్ తిరువడిகளே శరణం. హరే హరి బోల్ మాతాజీ, హరి బోల్. ఇంకా 2 minutes ఏమో ఉంది. ఇంకెవరైనా చదివితే చదవండి మాతాజీ. ఒక పాసురమైనా చదవండి ఎవరైనా. ఇంకా నెక్స్ట్ మళ్ళీ మనము అదే నెక్స్ట్ మళ్ళీ చూద్దాం, వస్తుందేమో. ఇప్పుడు ఒక పాసురం ఏదైనా చదవండి, ఇంకేదైనా చదవండి. படிக்கிறேன் மாதாஜி. చేయండి. வாரணமாயிரம் சுழவலம் செய்து
நாரணன் நம்பி நடக்கின்றான் என்றெதிர் பூரண போர்க்குடம் வைத்து புறமெங்கும் தோரணம் நாட்ட கணா கண்டேன் தோழி நான். நாளை வதுவை மனமென்று நாளிட்டு பாளை கமுகு பரிசுடை பைந்தமிழ்த்தே கோளரி மாதவன் கோவிந்தன் என்பான் ஓர் காளை புகுத கனா கண்டேன் தோழி நான். ஆண்டாள் திருவடிகளே சரணம். హరిబోల్ చాలు మాతాజీ